కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ఉంది? బాగానే ఉంది. ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారు. కొద్దిగా నెరవేరుస్తున్నారు. అంటే ఈ లోకల్ వాళ్ళు వచ్చేపాటికేమో కొంతమంది చేస్తున్నారు, కొంతమంది చేస్తలేదు. అదేమో అరకడతలేదు. రకరకాలుగా ఉన్నాయి. రోడ్లపై పరిస్థితి బాగానే ఉన్నాయి. నారా లోకేష్ గారిని ఆర్కే రోజా గారు ఏమన్నారంటే ఈయన ఒక పనికిమాలిన చట్ట మంత్రి అనేసి రోజా గారు కామెంట్ చేస్తున్నారు. దాని మీద అభిప్రాయం ఏం తప్పు, అన్ని తప్పు. కానీ ఆమె ఏం చేసింది కానీ కుంభకోణాలు ఎక్కువ చేసింది. ఇంకా పబ్లిక్ అవుతుంది కదా. ఇది ఆటల పోటీలు, బ్యాట్లు, బోట్లు అన్నీ ఆగమాగం చేసే కోట్ల వరకు లాస్ అయినాయి కదా. పవన్ కళ్యాణ్ కూడా ఏమంటుందంటే ఆయన ఓజీ కాదు పెద్ద క్యాబేజీ, ప్రజల చెవులో క్యాబేజీలు పెడతారు అంటాను. ఏదైనా అంటూ ఉంటారు కదా, ప్రతిపక్షం వాళ్ళు అంటూ ఉంటారు కదా. ప్రతిపక్షం వాళ్ళు ఏదైనా అంటూ ఉంటారు, అది సాధ్యమే. వీళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు అంటారు, వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు అంటారు. మాట తండ్రి దేవుడే న్యాయం చేయలేడు అందరికీ. మనవులు ఏం చేస్తారు, కొంత తృప్తిగా ఉంది. అది మరి కొడాలి గారు చంద్రబాబు గారికి వార్నింగ్ ఇస్తున్నాడు. ఇస్తాడులే, కొన్నాళ్ళు ఇదైంది కదా. కొడాలి నాని ఒకడు, పేరి నాని ఒకడు బియ్యం కుంభకోణాల్లో కొన్ని 1,000 కోట్లు చేశారు. అది ఆపడి పెట్టారు. దాన్ని ఒక 4 రోజులు 5 రోజుల్లో దాన్ని టీవీలో బాగా తీసుకొచ్చారు. చివరి ఎక్కడికి వచ్చేప్పటికి ఏం లేకుండా పోయింది. చంద్రబాబు గారు ఏమంటున్నారంటే జగన్ గారి పార్టీకి గొడ్డల పార్టీ, అది దానికి విజన్ ఉండదు, ఏముండదు అంటారు. మరి అంతే కదా. మరి బాబాయిని చంపిన దాంట్లో దాదాపు ఇప్పుడు 7 సంవత్సరాలు అవుతుంది. ఇంతమటికి ఏం బయటపడింది లేదుగా. ఇప్పుడు సామాన్య మానవుడు ఎంపీకే ఇది లేకపోతే సామాన్య మానవుడికి ఏం బయటపడింది? న్యాయస్థానాలు కూడా అట్లానే ఉన్నాయి. ఎవరికళ్ళు నాకు అన్నయ్య లేడు, కానీ నాకు అన్నయ్య కంటే ఎక్కువ పవన్ కళ్యాణ్ గారు అన్నాడులే. ఎందుకంటే మరి ఇప్పుడు వీళ్ళిద్దరూ కలవకుండా ఇబ్బంది పడ్డారు కదా, వాడిపోయారు కదా. వాడిపోతే జగన్ గారు మా ఇబ్బంది పెట్టాడు కదా, ఏడిపించాడుగా అసెంబ్లీలో. తేడా బాగానే ఉంది. ఈయనేమో పనులు చేస్తున్నాడా, వాళ్ళు పనులు చేస్తలేదు. అది అదే పాదయాత్ర చేస్తారంట జగన్ గారు నెక్స్ట్ పాదయాత్ర చేస్తారంట. జగన్ గారు నెక్స్ట్ పాదయాత్ర చేస్తారంట. నెక్స్ట్ పాదయాత్ర చేస్తారంట. జగన్ గారు పాదయాత్ర చేస్తారంట. ఆయన చేశాడమ్మా బంగారు తల్లి. ఎన్జిఓలకి 5 సంవత్సరాల మించి ఒక ఇంక్రిమెంట్ కూడా ఇవ్వలేదు జగన్. ఎన్జిఓస్కి 5 సంవత్సరాల మించి ఒక ఇంక్రిమెంట్ కూడా ఇవ్వలేదు. ఉందంటారా? ఎక్కడ ఉందో వాళ్ళకాడ ఉంది. వస్తే అంతే, నాశనమే. ఓవరాల్ ఒక మాటలో ఈ కూటమి ప్రభుత్వం చెప్పాలంటే డెవలప్ చేస్తున్నారు అంతే. ఓవరాల్గా ఈ కూటమి ప్రభుత్వం గురించి అదే డెవలప్ చేస్తున్నారు కదా. ఒకరికి ఇద్దరు ఎవరైనా తినకోకుండా చేయకుండా ఎవరు చేయరు అందుకో, దాంట్లోనే డెవలప్ చేస్తున్నారు. చెప్పండి బాబాయ్, పవన్ కళ్యాణ్ పైన రాజకీయంగా మీ అభిప్రాయం? పవన్ కళ్యాణ్ మీద రాజకీయంగా అభిప్రాయం ఉంది. ఉండదల్లా ఖర్చు పెడుతున్నాడు, జాగ్రత్త చేస్తున్నాడు. తర్వాత పరిణామం ఎట్టుంటుందో తెలీదు. అయిన తర్వాత మీకు అనిపించిన మార్పు ఏంటంటే? మాకంటే ఈ ఏరియాలో ఎక్కువ చేయలేదు కదా, ఆ ఏరియాలో ఎక్కువ చేశాడు. తెలంగాణలో కూడా పోటీ చేస్తా అంటున్నాడు. అక్కడ కూడా ఉన్నాడు కదా కొన్నాళ్ళు. సినిమా యాక్టర్ ఉన్నాడు కదా. గెలుస్తాడు లేదు, ప్రజల నిర్ణయం కదా. నువ్వు నా నిర్ణయం కదా. అది సాధ్యమే కదా. సాధ్యమే కదా. చెప్పండి మరి ఇటు మాట్లాడమ్మ. మరి నువ్వు చెప్పు బాబాయ్. ఈ గద్దె ఇంకేం చెప్పేది ఏం లేదు. ఫస్ట్ నీ రాష్ట్రం నువ్వు చూసుకొని అమరావతిలో నీళ్ళు రకం చూసుకో, మాది మేము చూసుకుంటాం. మా జాగిరి అని పవన్ కళ్యాణ్ గారు ఇంకా డెవలప్ చేస్తాడు బాగానే. చెప్పు ఒక మాటలో పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం? బాగానే ఉంది. సింగిల్గా పోటీ చేస్తే సేమ్ అయ్యే సింగిల్గా పోటీ చేయడు. సింగిల్గా పోటీ చేయడాలి. ఇద్దరు తెలంగాణలో సింగిల్గా వెళ్తారా, కూటమితో వెళ్తారా? కూటమి కాదు, ఇది కూడా వెళ్తారుగా. ఇది బీజేపీతో కూడా. బీజేపీ వాళ్ళు వెళ్తారు. ముగ్గురు కలిసే ఉన్నారు కాబట్టి ఆడ కూడా అట్లా చేస్తారు. ఎందుకు సింగిల్గా వెళ్తే గెలవలేరా? గెలుతానికి జనం వేయాలి కదా. అందరూ అభిమానం ఉండరు కదా. ఉండేవాళ్ళు ఉంటారు, ఉన్నోళ్ళు ఉండరు. అది పరిస్థితి. విజయ్ గారు సింగిల్ గా పోటీ అయ్యాడు. స్టార్ అట్లా కాదుగా. ఆయన స్టార్ ఏరు, ఆ ఏరియా ఏరు కదా. తమిళం వాళ్ళు ఏరు కదా. ఆయనకంటే ఈ పవన్ కళ్యాణ్ గారికి స్టార్ కాదన్నా. అతను స్టార్ ఏరు కదా, ఇతను స్టార్ ఏరు. అదేం చేస్తాం, మనం ఏం చేస్తాం. పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? చెప్పేది ఏముంది, చేస్తున్నారు కదా. చేసిన దాన్ని బట్టి తృప్తి పడతాం. మెరుగుపడ్డా రాజకీయంగా? మెరుగుపడ్డాడు. ప్రజల అభిమానం పొందాడు అంటారా? ప్రజల అభిమానం పొందాడు.
వీళ్ళిద్దరు కలిసి ఉన్నందులో బాగానే ఉంటుంది. అదే చెప్పు, పవన్ కళ్యాణ్ పైన మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ పైన మీ అభిప్రాయం ఏంటి? చేస్తారు, పవన్ కళ్యాణ్ చేస్తారు. వీళ్ళిద్దరు కలిసి తిరిగి ఉండదు. డిప్యూటీ సీఎం అయిన తర్వాత మీకు కనిపించిన మార్పు అంటే? మార్పు ఉంది అంటే తమిళనాడు కంటే మనకి తేడా ఉంది. ఎందుకు అది ఏం తేడా? అంటే అంత రోజు గెలవలేకపోతున్నాడు ఇక్కడ? ఇది తమిళనాడు వేరు, తమిళనాడు రాజకీయాలు వేరే అంటే మనం అంత తెలవదు. నేను ఊహించుకున్న జనంలో నలుగురు కూకున్నప్పుడు ఇంతవరకు నేను అన్నీ అంత తాగి మనకు తెలవదు. తెలంగాణలో కూడా పోటీ చేస్తా అన్నారు, చేస్తే అక్కడ ఏదైనా ప్రభావం? తెలంగాణ గురించి మనకు తెలవదు. మీ అభిప్రాయం ప్రకారం మన ఏం చెప్పలేము. మరి ఎందుకు ఆయన అక్కడ రానికుండా వివిధ రకాల కామెంట్స్ చేసి ఆయన బెదిరిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని, అక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ? ఇప్పుడు దేవంత్ రెడ్డి నేను నిలబడిన అభ్యంతరం పెట్టనన్నాడుగా, పవన్ కళ్యాణ్ నిలబెట్టినా నేను నాకు అభ్యంతరం లేదన్నాడుగా. దేవేంద్ర రెడ్డి అన్నాడుగా, అన్న నిన్న ఆయన టైం వార్తలు అన్నా నేను, నాకేం లేదన్న. కేటీఆర్ గారు అన్నారు, నువ్వు ఆల్రెడీ కేసీ గారు 2023లో ఆల్రెడీ పోటీ చేసావు, ఇక్కడ కొత్తగా పోటీ చేసేదే ఉంది ఇక్కడ. కవిత గారు అయితే నీ రాష్ట్రాన్ని ఫస్ట్ చూసుకో, నీ అమరావతిలో నీళ్ళు రాకుండా చూసుకో, మాది మీరు చూసుకుంటే మా జాగ్రత్త అంటారు. అన్నా కూడా ఎక్కడ వాళ్ళు అక్కడ నిలబడతారంటారు. అన్న ఊరుకుంటారా? ఊరుకోరు. గుర్తుపడి నిలబడతారు. గెలిచే సంగతి తర్వాత. పొన్నం ప్రభాకర్ రావు నువ్వు మాట్లాడదు పెద్ద మాట్లాడుతుండు. పొన్నం ప్రభాకర్ రావు గారు ఏమన్నారంటే, నువ్వు బీజేపీ దగ్గర డబ్బులు తీసుకుని తెలంగాణ నాశనాన్ని కోరుకోవడానికి ఇలా చేస్తావు. మనం తక్కువ వార్తలు చూస్తాం, తక్కువ వార్తలు చూస్తాం. ఏది మొక్కల నుంచి మాట్లాడతాం కానీ నేను ఎప్పుడు మాట్లాడలేదు. ఇంకో చర్చల ఎమ్మెల్యే కూడా అనిరుద్ రెడ్డి గారు ఏమన్నారు తెలుసా, నువ్వు హైదరాబాద్ ఉండొచ్చావు కానీ నువ్వు పోటీ చేస్తే డిపాజిట్లు కూడా రావు, ఎవడు డబ్బులు ఎక్కువ ఇస్తే వాడికి వెళ్ళి మాట్లాడతావు, జగన్ గారు కూడా లేదు డబ్బులు ఇచ్చినా వాడికి వెళ్ళి మాట్లాడతావు. ఏదో అంటా ఉంటారు, ఏమన్నా అంటానికి ఏమొచ్చి నోటి మాట అయిపోయారు. అంటా సరే, నోటి మాట సింగిల్ గా పోటీ చేస్తే సీఎం అయ్యే ఛాన్స్ ఉంది. పవన్ కళ్యాణ్ మన ఆంధ్రానా? మన ఆంధ్రాలో కానీ తెలంగాణ కానీ సింగిల్ గడ్డ చెప్పలేం. సింగిల్ గా చేయడానికి చేయుడు నేను అనుకుంటాం. ఎప్పుడైనా ఇద్దరు కలిసిన అలా తిరిగి ఉంటుందని మనం ఊహించుకుంటాం. నలుగురిలో కూకున్నప్పుడు జనంలో వచ్చే మాట అనుకుంటున్నాం. ఇప్పుడు నలుగురు కలిస్తేనే ముందుకెళ్తాం. నేను కూడా నలుగురిలో కూకున్న మాటలు, నలుగురిలో కూకున్నప్పుడు అనుకున్న మాటలు అనమాట. ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే వాళ్ళకి చెప్పలేవు. వస్తాడు ఎట్ట చెబుతాం మనం. ఆయన మీద అభిప్రాయం? అవే చేస్తారు, పనులు చేస్తారు ఆయన. 2 సంవత్సరాలు అవుతుంది కూటమి ప్రభుత్వం వచ్చి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ఉంది? సరే, ఏమో ఎవరు ఇష్టం వాళ్ళకి మనకెందుకులే. నువ్వు చెప్పు, ఎలా ఉంది ఈ ప్రభుత్వం? ఎవరికి అనుకూలంగా ఎవరో లేరు. అంతా ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరుస్తుందా? నేను చేయలేదు, ఎవరు చేయలేరు. జగన్మోహన్ రెడ్డి చేయలేడు, చంద్రబాబు నాయుడు చేయలేడు. అన్ని పథకాలు అన్నీ కావాలి. ఆయనతో వస్తాయి. ఆ డబ్బులు లేకనే ఇతర దేశాలు వెళ్ళి డబ్బులు తెస్తున్నారు. మరి చంద్రబాబు గారు నేను అన్ని ఇస్తున్నాను కదా అంటున్నారు. చెప్తారండి, ప్రతి వాళ్ళు చెప్పే మాట. చెప్పని వాళ్ళు ఎవరు? జగన్మోహన్ రెడ్డి అనలేదా ఇస్తానని? ఎవరోలా కాదు ఇది. మొన్న రోజా బయట అంటారులేండి. ఏమన్నారో తెలుసా, నారా లోకేష్ గారిని, ఏది చంద్రబాబు కొడుకుని, ఆయన ఒక పనికి మళ్ళీ చెత్త మంత్రి అనేసి కామెంట్. వాళ్ళు అనుకుంటారు స్వామి, అనగలుగుతారు, అనిపించుకోగలుగుతారు. మనం ఏమంటాం వాళ్ళని? ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి బాలకృష్ణ ఏదో చేస్తే బాలకృష్ణ తీసుకెళ్ళాడు రాజశేఖర్ రెడ్డి, బెంగళూరు తీసుకెళ్ళాడు. మరి ఆ మాట రానిరే? అందరూ ఒకటేనండి. జగన్ గారు పాదయాత్ర చేస్తారంట, వచ్చే అవకాశం నాకుంది. మీరు రావాలని కోరుకుంటున్నారు ఎక్కువ శాత. మరి ఏంటి ఒక మాటలో ఈ కూటమి ప్రభుత్వం కాదు, ఆయన కూడా ఒకటాడు సీనియర్ ఇప్పుడు రాజు చేయలేడు కాబట్టి కొంత రావటమే మంచిది. పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం? పవన్ కళ్యాణ్ నాకు అది చెప్పండి అన్న. 2 సంవత్సరాలు అవుతుంది కూటమి ప్రభుత్వం వచ్చి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ఉందన్న? నెంబర్ 1 ఉందన్న. ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నారు. నేను మోటార్ ఫీల్డ్ కాబట్టి చూస్తున్నాను. రోడ్లు ఎటు వెళ్ళినా బాగుంటున్నాయి అన్న. రోడ్లు బాగున్నాయి. కొన్ని వేయాలి రోడ్లు, అవి కాడ వేస్తారు అనుకుంటున్నాను. అన్న రోజా గారు మొన్న కామెంట్ చేశారు, నారా లోకేష్ గారిని ఏమంటున్నారంటే, నారా లోకేష్ ఒక పనికి మళ్ళీ చెత్త మంత్రి అనేసి ఆర్కే రోజా గారు కామెంట్ చేస్తున్నారు. స్కూల్స్ బాగుంటున్నాయి అన్నప్పుడు నెంబర్ 1గా స్కూల్స్ బాగుంటున్నాయి. ఎందుకంటే మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి వెళ్తున్నాడు స్కూల్స్కి. మామూలుగా ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేసాం మొన్న నుంచి ప్రైవేట్ స్కూల్లో నుంచి తీసేసి గవర్నమెంట్ స్కూల్కి వెళ్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఏమంటారంటే, ఆయన ఓజీ కాదు పెద్ద క్యాబేజీ, ప్రజల చెవులో క్యాబేజీలు పెడుతున్నారు అనేసి ఆర్కే రోజా గారు అంటున్నారు. పంచాయతీ శాఖలో సగ్గా నెంబర్ 1గా రోడ్లు వేస్తున్నారు. సిమెంట్ రోడ్లు ఉన్నాయి, సీసీ రోడ్లు నెంబర్ 1గా ఉన్నాయి. ప్రభుత్వం అయితే బాగుందన్న. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావాలని కోరుకుంటున్నాం. కూటమి కూడా ఇలా ఉండాలని కోరుకుంటున్నాం.
ఏంటి మరి కొడాలి నాని గారు చంద్రబాబుకి వార్నింగ్ ఇస్తున్నారంట. ఆయన గురించి మనకు తెలియదు అన్న. మరి అంటే చంద్రబాబు గారు ఒక మాట అన్నారు, జగన్ బట్టి గొడ్డలు పట్టి దానికి విజన్ ఉండదు ఏముండదు అన్నారు. మరి ఇక ఈ కామెంట్స్ ఎందుకన్నా, మాకైతే ప్రభుత్వం బాగుంది ప్రజల తరఫున. ఏంటి జగన్ గారికి చంద్రబాబుకి పరిపాలన విషయంలో తేడా ఉంటుంది? అవి మనకు తెలియదు అన్న. అంటే మన అంత ఎడ్యుకేటివ్ కాదు. అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటంటే, గత ప్రభుత్వం అంటే మామూలుగా డెవలప్మెంట్ కావాలి, డెవలప్మెంట్ లేదు. అప్పుడు అంటే మామూలుగా ప్రజలకి ఏదన్నా డబ్బులు అంటే ఫ్రీ పథకాలు అవన్నీ ఉన్నాయి కాబట్టి సరిపోయింది. మరి ఏంటన్నా ఈసారి అమరావతి పూర్తవుద్ది అంటారా? అమరావతి అంటే ఇప్పుడు కష్టంగానే, మామూలుగా డెవలప్మెంట్ నిదానంగా చేసుకుంటూ ఉంటారు అంతే అంటారు. అంతే. ఏంటి నారా లోకేష్ గారి పనితీరు ఎలా ఉందంటారు? ఈ ఏజ్లో కూడా చంద్రబాబు గారి పనితీరు ఎలా ఉందంటారు? ఇద్దరే బాగున్నాయి అన్న. ఏంటన్నా ఒక్క మాట ఈ కూటమి ప్రభుత్వం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వం బాగుందన్న. ఇలా వస్తే బాగుండేది ప్రజలకి. జగన్ గారు నెక్స్ట్ పాదయాత్ర చేస్తారంట, చేస్తే వచ్చే అవకాశం ఉందంటారు? తెలీదన్న మనకి ఇది. మీ అభిప్రాయం ప్రకారం అంటే మాకైతే చంద్రబాబు నాయుడు గారు కావాలనుకుంటున్నాం, అది అంతవరకు. మీ ప్రాబ్లం ఏం చెప్పండి. కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, మీకు కనిపించిన అభివృద్ధి ఏంటి? ఏంటి అంతా పిఠాపురం, జంతాపురం, అమరాపురం అంతా ఇంప్రూవ్ అవుతుంది. కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, నెల్లూరు జిల్లా, చిత్తూరు జిల్లా ఏమి ఇంప్రూవ్మెంట్ లేదు. మాట్లాడితే నేను వస్తా నువ్వేం వచ్చేదాడ ఏ నా బొంగులే. ఇంతవరకు నువ్వేం చేసావు చెప్పు. ఏంటి సరే ఈ జిల్లాలో హామీలన్నీ నెరవేరుస్తున్నారా? ఎక్కడ నెరవేర్చాడు బాబు? ఈ పక్క జిల్లాలకే రాకపోతే మమ్మల్ని ఏం నెరవేరుస్తాడు? ఏం రాలేదు. నువ్వు జిల్లాకు రావాలా వద్దా? నువ్వు ఇప్పుడు వచ్చినావు, నువ్వు విజయవాడకి రాలేదంటారా? వచ్చి ఏం చేసినావు? వచ్చి నువ్వు ఏం చేసినావు? ఇన్ని జిల్లాలు ఉన్నాయి కదా, మిగతా జిల్లా ఉండు, ఆ పక్కనే జిల్లాలు ఉన్నాయి, ఈ పక్క జిల్లాలు లేవా? ఏం చేసినావు నువ్వు? అసలు చంద్రబాబు నాయుడు అనేది బాగానే ఉంది. వాళ్ళ తాతగారి పేరేమి చెప్పండి, మీరు చెప్పండి. అంతా బయట రావాలి కదా. ఈ ప్రభుత్వం మీద మీకేంటి అభిప్రాయం? బాగుందా బాగాలేదా? రోడ్లో సెంట్రల్ గవర్నమెంట్ అది, వీళ్ళకి సంబంధం లేదు. అది వాళ్ళు డబ్బులు ఇస్తే వీళ్ళు రోడ్లు వేయిస్తారు, లేకపోతే వేయించరు. ఇప్పుడు అన్న క్యాంటీన్ పెట్టినావు, బాగానే ఉంది. చేతికి 5 రూపాయలు ఇచ్చినావు, ఇంకా ఈ చేతి 200 పెట్టుకుంటాడు. అన్ని రేట్లు పెరిగిపోయినాయండి ఇప్పుడు. సిగరెట్లు చెత్త మంత్రి కాదు, వేస్ట్. పవన్ కళ్యాణ్ కూడా అంటుంది రోజీ కాదు పెద్ద క్యాబేజీ. అది క్యాబేజీ కాదు, క్యాబేజీ కుళ్ళిపోయిన క్యాబేజీ అది. నువ్వు ఈ జిల్లాలకి ఏం చేసినావు చెప్పు. ఉండు, నీ జిల్లాలో చూసుకుంటావు కానీ ఈ జిల్లాలో నువ్వు ఏం చేసినావు? ఒక్కటి చూపించు, నువ్వు చాలు, ఒక్కటి చూపించు చాలు. మళ్ళీ వచ్చింది ఓకే కదా, ఇంకా ఉంది చాలా. నెక్స్ట్ జగన్ గారు పాదయాత్ర చేస్తారంటే చేస్తే వచ్చే అవకాశం? చేస్తే ఖచ్చితంగా వస్తాడండి, ఖచ్చితంగా వస్తాడు. ఇప్పుడు ఒకటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తాతగారు ఎవరు? రాజారెడ్డి, ఆయన లక్షాధికారి. మళ్ళీ రాజశేఖర రెడ్డి, ఆయన కోటీశ్వరుడు, బాగానే ఉంది. మళ్ళీ ఇతను కోటీశ్వరుడు, 2 అమ్మాయిలు, వాళ్ళకి 80 లక్షల జీతం. వాళ్ళు ఇంప్రూవ్మెంట్ అవ్వచ్చు. నీకు ఎక్కడ ఉంది? నీకు 2 ఎకరాల పొలం ఉండి ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఆస్తి? జగన్ పార్టీ ఒక గొడ్డలు పార్టీ లేదేం లేదని చంద్రబాబు గారు అన్నారు. అవును, నీ ఆస్తి అంతా చెప్పడం ముందు 2 ఎకరాల పొలం, 1 ఆవు, నీకు ఎక్కడి నుంచి వచ్చింది చెప్పు. ఎదిగాడంట మరి అక్కడి నుంచి ఒక ముఖ్యమంత్రిగా ఎదిగాడంట. ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి ఆ రోజు కూడా ఉండేది తిరుపతిలో. వాళ్ళిద్దరు క్లాస్మేట్స్, వాళ్ళిద్దరు, నాకు తెలుసు ఆ విషయం. సరే బాబు, ఒక మాట కూటమి ప్రభుత్వం గురించి చెప్పాలంటే కూటమి ప్రభుత్వం కూడా సర్వనాశనమేనండి. పావన రాజకీయంగా రాజకీయం ఏంటంటే నువ్వు ఏ జిల్లాకే రాలే, నీ జిల్లాలో నువ్వు తిరుక్కుంటా నేనుండా అంటే మీకు ఏ మార్పు కనిపించలేదా? మీకు తెలీదా ఈ జిల్లాల కన్నా వచ్చినాడా? ఈ పక్క అసలు ఏ జిల్లా కన్నా వచ్చినాడా? ఇటు సైడు కృష్ణా జిల్లా కానీ, గుంటూరు జిల్లా కానీ, ఒంగోలు కానీ, తిరుపతి కానీ, చిత్తూరు కానీ ఎక్కడ వచ్చినావు నువ్వు? డెవలప్మెంట్ ఏం డెవలప్మెంట్ అంటే ఆ పక్కనే చేసుకుంటాను, ఈ పక్క మనుషులు గారా? వీళ్ళు మనుషులు గారా? చెయ్యట్లేదు కాదు, అసలు వేస్ట్. పవన్ కళ్యాణ్ గారు వేస్ట్లో వేస్ట్. నువ్వు ఏం చేసినావు చెప్పు? ఈ జిల్లాలో కూడా పోటీ చేస్తా అంటున్నారు, చేస్తే గెలిచే అవకాశం ఉంది. ఏమండి, మన ఇల్లు మనం దుద్దుకోలేము, మళ్ళీ వేరే తెలియక అక్కడ ఉండేది ఎవరు? అంటే ఆయనకు ఓటకు కూడా తెలంగాణలో ఉంది కదా. ఉందండి, ఉండి ఏం లాభం? పోటీ చేసే అవకాశం ఉందంటారు. ఉందండి. ఇప్పుడు రంబట్ల పిల్ల ఉంటే వీడు కొద్దిగా అయితే ఏం చేస్తాడు? ఏం చేయలేడు. అది అంతే, ఇది కూడా అంతే.
అంతే. ఆ పక్క ఎవరు ఉండే రేవంత్ రెడ్డి ఎట్లా తొక్కేస్తాడు వేసు అంతేనా? మరి కూటమికి వెళ్తారా సింగిల్కి వెళ్తారా అనుకుంటున్నారు? ఎవరు అక్కడ పవన్ కళ్యాణ్ గారు వెళ్తే పోటీ చేస్తున్నారు కదా, చేసేది ఒకటి సింగిల్గా పోతాడు, సింగిల్గా పోతారు. సింగిల్గా పోతాడు. ఏం చేస్తాం ఆ పక్క అనేసి మళ్ళీ ఆ పక్క పోయినాడు. ఆ పక్క తెలదు అది. ఏంటి మరి ఒక మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే నేను చెప్పినాడు వేస్ట్లో వేస్ట్